బోడే రామచంద్ర యాదవ్ నిజంగా బీసీవై పార్టీ అని పెట్టారు. అసలు ఎవరు ఏంటో ఎవరికి అర్థం కాల. సడన్గా వచ్చారు, జెడ్+ కేటగిరీ అన్నారు, ఒక పెద్ద భవంతి పొంగనూరులో నిర్మించుకున్నారు. అసలు ఆ ఇల్లు నిర్మాణానికి సంబంధించి ఒక చరిత్రలా, ఒక సంబరంలా, అంటే దాదాపు 10 రోజుల నుంచి 15 రోజుల పాటు ఆ గోప్రవేశానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది. చెప్పాలంటే తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులతో పాటు సినిమా సెలబ్రిటీసు, అనేక మంది స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సెలబ్రిటీస్తో పాటు బాబా రామ్దేవ్ లాంటి లీడర్స్ని, ఇంకా కేంద్రంలో ఉండేటువంటి లీడర్స్ని, అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి లీడర్స్ని పిలిచి స్విమ్మింగ్ పూల్ నిర్మాణం అంటే ఓపెనింగ్ చేయడానికి ఒకళ్ళు, లేదంటే ఇంకొక వంటగది ఓపెనింగ్ చేయడానికి ఇంకొకళ్ళు, అంత గ్రాండ్గా చేసినటువంటి గొప్ప చరిత్ర బీసీవై రామచంద్ర యాదవ్, బోడే రామచంద్ర యాదవ్. ఆయన రీసెంట్గా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కూడా తెలిసింది. అంత గొప్పగా ఆయన మరి గతంలో ఏం బిజినెస్లు చేసేవాళ్ళు ఏంటో ఎవరికీ అర్థం కాల. ఎందుకంటే ఆయన 2019 ఆ టైంలో జనసేన పార్టీ నుంచి పొంగనూరులో ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. అప్పటి వరకు ఆయన పేరు ఎవరికి తెలియదు. సడన్గా ఆ 2009 తర్వాత ఆ పార్టీ కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత పొంగనూరులో ఏదైతే ఇప్పుడు మీకు అంత గొప్పగా కట్టుకున్నటువంటి ఇల్లు మీద 200 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు వచ్చి ధ్వంసం చేసి దాడి చేసినటువంటి ఘటనను మనం చూసాం. ఆ తర్వాత ఒక్కసారిగా దేశమంతా కూడా ఆయన పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత కేంద్ర పెద్దలతో ఆయనకి Y+ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీని పెట్టుకున్నారు. ఒక సాధారణ ఒక బిజినెస్ మ్యాన్ అనుకోవచ్చా, సాధారణ రాజకీయ నాయకుడు అనుకోవచ్చా, అసలు అప్పటి వరకు కనీసం ఎమ్మెల్యేగా కూడా ఉన్నటువంటి వ్యక్తికి ఇంత కాంటాక్ట్స్ ఏంటని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పార్టీ పెట్టారు. పార్టీ కూడా చాలా గొప్పగా పెట్టారు. ఇంకేముంది, బీసీలకి ఒక బలమైన నాయకుడు దొరికేశాడు అనేటువంటి ఇంపాక్ట్ కలగజేశారు. నిన్న మొన్న నిరాహార దీక్ష దేనికి చేశారు అనేది ఎవరికి అర్థం కాల. అసలు ఎందుకు దీక్ష ప్రారంభించారు, ఎందుకు దీక్ష విరమించారు అనేది ఇప్పటికీ ఎంతోమంది మేధావులు కూడా తలలు పీక్కున్నటువంటి పరిస్థితి. అసలు ఈయన పార్టీ ఎందుకు పెట్టారు, అసలు ఈ దీక్ష, ముఖ్యంగా ఈ నిరాహార దీక్ష దేనికి చేశారు, ఎందుకని దాన్ని విరమించారు, అది నిజంగానే ఓకే అయిపోయిందా? అంటే అమరావతిలో కొన్ని ఎకరాలకు బీసీలకు కేటాయించాలి అనేటువంటిది ఆయన ప్రతిపాదన అని చెప్పారు. అది ఏమన్నా నెరవేరిపోయిందా? మరి ఎందుకు ప్రారంభించారు, ఎందుకు విరమించారు అనేది ఎవరికి అర్థం కాల. ఎంతోమంది జనాలు వచ్చేస్తున్నారు, మీడియా ఛానల్స్లో దాని మీద వీడియోలు చేసేసుకుంటున్నారు, దాని మీద హైలైట్స్ ఒక రేంజ్లో ఆయనకి ఎలివేషన్స్ ఇచ్చేస్తున్నారు. ఇంత జరిగిపోతుంది, అసలు ఏమైంది అనేది ఎవరికి అర్థం కాల. ఎంతోమంది కాపు నాయకులు వచ్చారు, వేరే కులాలకు సంబంధించిన నాయకులు వచ్చారు, ఆయన పొగడతలతో ముంచెత్తుతున్నారు. ఇంకేముంది, అతిరథ మహారథుడు అదో ఇంకా ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చారు. చూస్తే ఆయన దీక్ష విరమించి కూర్చున్నారు. ఇంత బాగానే ఉంది, వెనకాల ఎవరుండి చేపిస్తున్నారు ఇంత బలంగా అనేది అర్థం కాల. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా అక్కడ పోటీ చేశారు. దాని మీద ఆయన దాడులో అయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి సడన్గా ఇప్పుడు ఈ దీక్ష దేనికి, ఏదైతే మొత్తం చేశారో ఆ సిచ్యువేషన్ అంతా ఎందుకు వచ్చింది, ఎవరి మెప్పు కోసం, ఎవరు వెనకాల ఉండి నడిపిస్తున్నారు అని చాలామందికి అర్థం కాల. ఇక్కడైతే కొంతమంది ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంకొంతమంది నాయకుల్ని వెనకాల పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాబోయే 2029 ఎలక్షన్స్లో ఒక కూటమిగా ఏర్పడి వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్లోకి వెళ్ళబోతున్నట్టుగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ దశగా ఏమన్నా డెఫినెట్గా అప్పుడు ఏదో ఆయన ఇంటి మీద దాడి చేశారని చెప్పి ఇప్పుడు అవ్వకూడదని కలవకూడదని ఉండదుగా. ఎందుకంటే రాజకీయాలు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. దానికి ఎగ్జాంపుల్గా ఇదే చూడొచ్చు మనం, తప్పే ఉంది. సో అలా కూడా జరగచ్చు. కాకపోతే ఇక్కడ 2000 అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీ నినాదం ఇప్పుడే ఎందుకు పట్టుకొచ్చారు, గతంలో ఎందుకు తీసుకోలేదు? ముఖ్యంగా ఆయన రాజకీయాల గురించి ఎక్కువగా ఎంతలా బలంగా మాట్లాడేటువంటి వ్యక్తి 2024 ఎలక్షన్స్కి ముందు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించాలా? ఇక్కడ ఇప్పుడు ఈ దీక్షకు సంబంధించి టార్గెటెడ్గా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఆఖరికి చిరంజీవి గారి గురించి కూడా ఇష్టానుసారం బూతులు తిట్టించడం అనేది ఒక పథకం ప్రకారమే చేస్తున్నారా అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం టచ్ చేయకుండా, ఆయన పరిపాలనలో ఎప్పుడు ఇలాంటి ధర్నాలు, ఇలాంటి దీక్షలు ఆయన అప్పటికే పార్టీ పెట్టినా కూడా చేయకుండా ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? వెనకాల ఉండి నడిపించేటువంటి వ్యక్తులు ఎవరు అనేదే ఒక ఆలోచనలో ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఒక వీడియో వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఆయన చాలా గొప్పగా
డైవర్ట్ చేయడానికా లేకపోతే అసలు ఎజెండా ఇదే అని చెప్పడానికి బోడే రామచంద్ర యాదవ్ గారు ఇలాంటి వ్యక్తులను పిలిపించి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం కోసమే ఈ దీక్ష పెట్టారా అనేది, ఒక ఎజెండాగా ముందుకు వెళ్తున్నారా అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి వినిపిస్తాను, వినండి. పవన్ కళ్యాణ్ అన్నను పాగల్ కళ్యాణే అంట ఈ రోజు ఇంత పెద్ద దీక్ష నడుస్తుంటే ఒక బీసీ బిడ్డకు మద్దతు తెలపలేకపోయినావు. నువ్వు పార్టీ పెట్టినప్పుడు జనసేనలో బీసీలే మా రక్తం అని చెప్పినావు. ఇవాళ బీసీ బిడ్డ ఇంత పెద్ద బిడ్డ ఇక్కడ ధర్నా చేస్తుంటే సాగు బతుకులలో కుట్టుమిటాడుతుంటే ఇవాళ నీకు సిగ్గు శరం లేకుండా ఏడవండుకున్నావు పాగల్ కళ్యాణ్ అని అడుగుతున్నా. మా సరిహద్దుల సైనికుల కంటే గొప్పలా మీరు? మా పిల్లలు 12వ తరగతి పూర్తి చేసుకుని సరిహద్దులలో చనిపోయే సైనికులు ఆర్మీ జవాన్ల కంటే గొప్పలారా సినిమా ఈరోజు సౌటలారా మీరు? ఇలా రక్తం మరుగుతుంది పవన్ కళ్యాణ్ ఏడవండుకున్నావురా నువ్వు ఇంతకు. నేను నాడు పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ మోసగాడు, బీసీలకు ఎస్సీలకు మోసగాడు, వీడికి ఓట్లేదు ఆంధ్రలో తెలంగాణలో అని చెప్పిన విన్ని నేను. ఈ రోజు అవుపిస్తుంది కదా, ఇక్కడ కూర్చున్న అన్నదమ్ములకు అందరికి అవుపిస్తుంది కదా. ఎందుకు అసలు పక్కకే ఉంది కదా, పిలిస్తే పలికే అంత పార్టీ ఆఫీస్ పక్కకే ఉంది కదా జనసేన ఆఫీసు. చంద్రబాబు నాయుడు అంటే మూర్ఖుడని 40 ఏళ్ళ 50 ఏళ్ళ జీవిత చరిత్రలో మా భోజన బిడ్డలు అందరికీ తెలుసు. మూర్ఖుడా నువ్వెందుకు వస్తలేవు ఇలా? మీ అన్న సిల్క పలుకులు వాళ్ళకుంటే సినిమాలలో తిరుగుతుండే, నువ్వు సినిమాలకి వెళ్ళొచ్చి మా పూర్వలని అన్యాయం చేస్తున్నావు పవన్ కళ్యాణ్. ఇంకా చాలా మాట్లాడారు, కానీ ఇక్కడ బోడే రామచంద్రరావు గారి ఎజెండా ఏంటి అనేది ఈయన స్పీచ్తో అర్థమైపోయింది. ఈయన కూటమికి వ్యతిరేకంగా ఆయన పని చేస్తున్నారు, ఆయన దీక్ష చేస్తున్నారు అనటానికి ఈ స్పీచ్ కన్నా ఇంకొక నిదర్శనం చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఇప్పుడు బీసీల గురించి నినాదించుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ఆయన బీసీల ద్రోహి అనేటువంటి మాట, ఆయన వేరే వాళ్ళతో తిట్టిపిస్తున్నారంటే ఆయన ఎజెండా ఏంటో ఆలోచించుకోవాలి. ఒకప్పుడు ఎప్పటికైనా సరే బీసీ అంటే టీడీపీ అంటే బీసీల పార్టీ అని చాలా బలంగా వినిపిస్తూనే ఉంటుంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే ఎంతోమంది బీసీ నాయకులందరూ కూడా ఇప్పటికీ టీడీపీ పార్టీలో చాలా బలంగా ఉన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తెలంగాణలో దేవేంద్ర గౌడ్ గారు లాంటి వ్యక్తులు, చాలా గొప్ప నాయకులు అందరూ కూడా ఈరోజు ఏ పరిస్థితుల్లో ఏ పొజిషన్స్లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. బీసీలకు టీడీపీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు బీసీ నాయకులను ఎంతమందిని చాలా బలంగా తయారు చేశారో చెప్పాల్సిన అవసరం. అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా రాజ్యాధికారం అనుభవించారా? ఆయన అయింది మొన్న 2024లో ఎమ్మెల్యేగా అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. సరే, ఆయన గురించి మాట్లాడితే బోడే రామచంద్ర యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి అసలు భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పరిచయం అయిందే జనసేన పార్టీ వల్ల. జనసేన పార్టీ 2019లో ఆయనకి సీట్ ఇవ్వటం వల్ల బోడే రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి బాహ్య ప్రపంచానికి పరిచయం అయ్యారు. మరి ఆ వ్యక్తికి ఆ మాత్రం సోయి లేకుండా, ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా, ఆ మాత్రం అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నాయకుడు అంటే ఒరే తురేలు కొడితేనే రాజకీయ నాయకులు అయిపోతారు అనుకుంటే అది వాళ్ళ భ్రమ అనే అనుకోవాలి. కనీస పరిజ్ఞానం ఉండాలి. సోషల్ మీడియా వచ్చింది, కనీసం ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏ గూగుల్లోనూ ఇంకొకటి కొడితే మనకి తెలుస్తుంది కదా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి ఎంతమందికి బీసీలు 21 స్థానాల్లో పోటీ చేసి ఎంతమందికి బీసీలకు ఇచ్చారు, ఎంతమందికి ఎస్సీలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్టీలకు ఇచ్చారు అనేది ఒక లిస్ట్ తీసుకుంటే తెలుస్తుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడానికి మనకి ఏం అర్హత ఉంది అనేది ఒకసారి బేరీజ్ వేసుకుంటే తెలిసిపోతుంది కదా. సరే, చిరంజీవి గారి గురించి మాట్లాడారు. అనవసరంగా ఎందుకు చిరంజీవి గారిని తీసుకొస్తున్నారు? చిరంజీవి గారు చేసినటువంటి తప్పేంటి? భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కానీ, ఇప్పటి వరకు విభజన జరిగిన తర్వాత కానీ ఎప్పుడైనా సరే 100కు పైగా సీట్లు బీసీలకు కేటాయించినటువంటి పార్టీ ఏదైనా ఉందా? జనరల్ అంటే ఓసీలో పోటీ చేసేటువంటి స్థానాల్లో కూడా బీసీలకు సీట్లు ఇచ్చి, అవకాశాలు ఇచ్చి ఆయన పోటీ చేయించినటువంటి చరిత్ర ప్రజారాజ్యం పార్టీకి, అటు చంద్రబాబు నాయుడు గారు రైట్, ఆ చరిత్ర చిరంజీవి గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి ఉంది, ప్రజారాజ్యం పార్టీకి ఉంది. అలాంటి పార్టీని మీరు విమర్శిస్తున్నారా? చిరంజీవి గారిని విమర్శిస్తున్నారా? అంటే బీసీలకు 100 సీట్లు ఇవ్వటం ఏ పార్టీ భారతదేశ చరిత్రలో అప్పటి వరకు 2009 వరకు చేయలే. 2009 తర్వాత ముఖ్యంగా ఇప్పటి వరకు, రేపు కూడా చేస్తాయో లేదో తెలియదు, అప్పుడు ఎప్పుడు ప్రశ్నించలా. 2009లో చిరంజీవి గారు ఇంత 100 సీట్లు ఇచ్చారు కదా, మీరు దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేదని 2014లో అడిగారా? 2019లో అడిగారా? 2024లో అడిగారా? ఏ పార్టీనైనా క్వశ్చన్ చేశారా? కనీసం 100 సీట్లు పక్కన పెడితే 50 సీట్లన్నా ఇవ్వాలనేటువంటి ఆ ప్రతిపాదన ఏమన్నా చేశారా?
కనీసం ట్వీట్ చేశారా, ఒక వీడియో చేశారా? కానీ మీరు ఇప్పుడు వచ్చి చిరంజీవి గారిని, బీసీల పాలిట ఇంత బలంగా నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరు క్వశ్చన్ చేస్తున్నారా? అసలు మీరు ఏ ఎజెండాతో వెళుతున్నారో అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఆయన ఏదో చేస్తున్నారు, చాలా గొప్పగా నాయకుడు అవుతున్నాడు అని అనుకునే లోపే ఈ అహంకారపూరితమైనటువంటి మాటలతో మొత్తం నాశనం చేసుకున్నారుగా. మీ ఎజెండా ఏంటో ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పారుగా. ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. డెఫినెట్గా బీసీవై రామచంద్ర యాదవ్ గారు, బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అంధకార ఆంధ్రప్రదేశ్కి తీసుకువెళ్ళడం కోసం, బీసీల పేరుతో బీసీలను మోసం చేస్తూ, బీసీల ఓట్లు దండుకుని, బీసీల పేరుతో ఇలా రాజకీయ పబ్బం గడుపుకుంటూ వీళ్ళ నాయకులుగా ఎదిగిపోయి సడన్గా అన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో, ఏ రకంగా నాయకులు అయిపోయారో, అంతగా ప్రేమ ఉంటే ఒక ఇన్ని వేల ఎకరాలు అడిగారు కదా, మీ దగ్గర ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయని అనుకుంటున్నారు కదా, ఒక కంపెనీ పెట్టండి, ఓన్లీ బీసీలకు మాత్రమే ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, లేదంటే కేంద్ర పెద్దలను అడిగి ఒక ల్యాండ్ ఫ్రీగా తీసుకోండి. అంతేకాని ఇలా ఇష్టానుసారం అలా బీసీలకి సంబంధించినటువంటి నాయకులను తయారు చేసినటువంటి చరిత్ర ఎవరిదో ఒకసారి తీసుకోండి. రాజశేఖర రెడ్డి గారు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో కార్పొరేషన్స్ ఎంతమందికి బీసీలకు ఇచ్చారు? బీసీలకి సంబంధించినటువంటి ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు? ఎంతమంది రాజకీయ నాయకులుగా తయారు చేశారు? ఒకసారి చరిత్ర చూడండి. అవి ప్రశ్నించడానికి మనకి నోరు రాకుండా బూతులతో రెచ్చిపోతేనే మనం నాయకులు అయిపోతాం, అరే తురేలు కొడితేనే అవో పెద్ద నాయకులు అయిపోతాం, కద్దరు సొక్కా వేసుకుంటే నాయకులు అయిపోతాం అనుకుంటే ప్రజలు సోషల్ మీడియా జమానా ఇది అందరికీ తెలుస్తుంది. దయచేసి కొంచెం ఏంటి అనేది బయటకు వచ్చి ఓపెన్గా చెప్పండి. ఎస్, మేము ఒక పార్టీకి వత్తాసు పలుకుతాం, ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయితేనే చూడాలని కళ్ళల్లో ఆనందాలు ఒత్తిలేసుకుని ఎదురు చూస్తున్నాం. దానికోసం ఎవరితో అయినా సరే మేము బీసీ నినాదం పెట్టుకుని వాళ్ళని ముందు పెట్టి బీసీలను మభ్యపెట్టి మేము ఇలాంటి కార్యక్రమాలను చేస్తామని ఒప్పేసుకోండి, తప్పే ఉంది, అయిపోద్ది కదా.